జనసేనతో మెగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన బుచ్చిబాబు సానా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో భారీ హైప్ ని క్రియేట్ చేసింది. టీజర్ రిలీజ్ అయిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. చరణ్ లుక్, బీజిఎం, మాస్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ప్రేక్షకుల్లో పెద్దిపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ చివరిలో రామ్ చరణ్ కొట్టిన పవర్ఫుల్ 6 షాట్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసింది. ఇదే మన చరణ్ అన్న ఆట అని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ టీజర్ విడుదల సమయంలో రామ్ చరణ్ ఇంట్లో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారట. టీజర్ ను పెద్ద వాల్యూమ్ తో చరణ్ ప్లే చేసి చిరంజీవి గారికి చూపించారట. టీజర్ చూసి మెగాస్టార్ ఇద్దరిని ప్రశంసించారట. బుచ్చిబాబు ఈ మూమెంట్ ని తన జీవితంలో బెస్ట్ మూమెంట్స్ లో ఒకటిగా చెప్తూ చాలా ఆనందించారు. అలాగే టీజర్ గురించి మాట్లాడుతూ చివర్లో వచ్చిన 6 సీన్ కి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందించానన్నారు. ఆ సీన్ డిజైన్ చేసిన ఫైట్ మాస్టర్ నవకాంత్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. పెద్ది కథ విషయానికి వస్తే మొదట ఈ కథను బుచ్చిబాబు తన గురువు సుకుమార్ కి చెప్పాడట. కథ నచ్చిన వెంటనే సుకుమార్ రామ్ చరణ్ కి చెప్పమని చెప్పారు. అంతకుముందు బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చినా పెద్ది కథ రామ్ చరణ్ కోసం మొదటి నుంచే ప్లాన్ అయిందని తాజాగా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. సో ఇది రామ్ చరణ్ కోసం రాసిన కథ అని, ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదని క్లియర్ గా చెప్పాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెద్ది మూవీ 2026 మార్చ్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక పెద్ది టీజర్ తో రామ్ చరణ్ మరోసారి తన మాస్ పవర్ ని ప్రూవ్ చేసేశాడు. టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచి ఓ రా రోలర్ వాతావరణం చూపిస్తూ మాస్ యాటిట్యూడ్ తో ప్రేక్షకుడిని లోపలికి లాగేస్తుంది. చరణ్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నిటా ఓ రఫ్ అండ్ రగ్ల షేడ్ కనిపించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.